హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేనైతే ఒక కొంచెం కొత్త స్టైల్‌లో చికెన్ తురుము పచ్చడి అయితే పెడుతున్నానండి. నిల్వ ఉండేలాగా 3 నెలలు, 4 నెలలైనా సరే చాలా బావుంటదండి టేస్ట్‌ఫుల్‌గా. దీన్ని ఎలా పెడుతున్నానో, దీనికి ఏమేం కావాలి, కొలతలు ఎలా తీసుకోవాలో ఏంటో అనేదైతే లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మీరు ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే, నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. చికెన్ తురుము పచ్చడైతే పెడుతున్నాను. చికెన్ తురుము నిల్వ పచ్చడండి ఇది. ఈ దీన్ని ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ చికెను ముక్కలు కట్ చేసుకున్నానండి. ఈ చికెన్‌ని మనము ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి, ఇందులో ఉన్న వాటర్ పోయే వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మాత్రం చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికెన్ అయితే గిన్నెలో వేసి కడిగి గిన్నెలో వేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు సాల్ట్, ఒక స్పూన్ పసుపు అండి. ఇవి వేసుకొని ఈ చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం బయటకు వచ్చి చికెన్ మొత్తం పూర్తిగా డ్రై అయ్యే వరకు అయితే మాత్రం మనం ఉడికించుకోవాలండి. దానిలో వాటర్తో మాత్రమే మనం ఉడికించుకోవాలి. మనం పైనుంచి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కొంచెం కడిగాము, దానిలో వాటర్ ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచితే దాని నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము. ఒకసారి అయితే మూత తీసి చూసుకుందామండి చికెన్ ఎంతవరకు ఉడికిందో. చాలా వాటర్ అయితే వచ్చిందండి. మనం ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి. అడుగంటకుండా నిదానంగా సన్న మంట మీద అయితే ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. నేను మళ్ళీ వాటర్ మొత్తం పోయిన తర్వాత నేను చూపిస్తాను. చాలా వాటర్ అయితే వచ్చింది. ఓకే అండి, ఆల్మోస్ట్ వాటర్ అయితే అయిపోయింది. ఇంకా మనం స్టవ్ బంద్ చేసేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకొని ఇది బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత అప్పుడు దీన్ని మొత్తం మనం తురుములాగా తయారు చేసుకున్నాము. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది చల్లారడానికి అయితే కొంచెం టైం పడుతుంది. తీసి బయట ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మనకు చికెన్ అయితే చల్లారిపోయిందండి. దీన్ని ఇట్లా మనం తురుములాగా తీసుకోవాలన్నమాట. మనం చేసేది చికెన్ తురుము పచ్చడి అన్నాం కదా. ఇప్పుడు మనం క్యారెట్, బీట్రూటు, మామిడికాయ అవన్నీ తురుముకుంటాం కదా, ఇట్లా తురుములాగా వచ్చేలాగా మొత్తాన్ని మనం ఇట్లా అయితే చిన్న చిన్న పీసుల్లాగా తీసుకోవాలన్నమాట. వీటిని ఇట్లా చేసుకుంటే పచ్చడి మాత్రం చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునేది కాకుండా ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అనమాట. ముద్దలోనే 4-5 ముక్కలు వస్తూ ఉంటాయి. తినేటప్పుడు మనకి చాలా టేస్ట్ అయితే దానికన్నా కూడా డిఫరెంట్గా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇదిగో ఈ రకంగా మొత్తాన్ని అయితే ఇట్లా తీసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఓకే అండి, మనకు చికెన్ మొత్తం ఇలా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీన్ని చికెన్ అయితే వేసేసుకుందాము. ఇది ఇందాక మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో అయితే ఏమి వేయట్లేదు. తర్వాత మళ్ళీ మొత్తం కలుపుకోవడం ఒకసారి. ఇది ఎర్రగా వేగే వరకు అయితే పెట్టుకుందాం. ఓకే అండి, ఇదైతే వేగిపోయింది. ఇంతకన్నా ఇంకా రెడ్ అయితే రాకూడదు. మరి ఉల్లిపాయలాగా ఎర్రగా వేగితే మాత్రం కరకర అంటాయండి, మరి బాగోదు పచ్చడి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి. ఈ కలర్ అయితే సరిపోద్ది. మాత్రం వేగిపోతుంది. నార్మల్గా ముక్కల పచ్చడికి వేపినంత టైం అయితే పట్టదు. ఇంతకన్నా ఎక్కువైతే ఉంచుకోవద్దు. ఇప్పుడు ఇంకో బాయ్ అయితే వేసేసుకుందాము.
ఓకే అండి, ఇది కూడా వేగిపోయింది, తీసేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా మనకైతే ఈ చికెన్ మొత్తం వేయించిన తర్వాత ఎంత అయితే అయిందండి. ఇప్పుడు ఇది ఎంత కాటాకు వస్తుందో, వెయిట్ ఎంతకు వస్తుందో నేనైతే కాటా పెట్టి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా 1 కేజీ 50 గ్రాములకు వచ్చింది. అది ఖచ్చితంగా కేజీకి అయితే వచ్చిందండి చికెను వేయించిన తర్వాత మనకి. ఇప్పుడు దానికి నేను 100 గ్రాములు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను పెట్టిన ప్రతిసారి అయితే ఇలాగే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా కొలత మాత్రం ఎక్కువ తక్కువ కాకూడదు. ఎందుకంటే ఇట్లా మనకు అన్నీ సమానంగా కరెక్ట్గా వేసుకుంటేనే మనకు పచ్చడి అనేది నిల్వ ఉండడానికి బాగుంటుంది. కొద్దిగా ఏదైనా ఎక్కువ తక్కువ అయింది అంటే అది ప్రతిదీ కూడా ఎక్కువైంది, దాని ఫ్లేవర్ అయితే మాత్రం డామినేట్ చేస్తుంది. కాబట్టి చూసి అయితే వేసుకోండి. ఇప్పుడు నేను కేజీ చికెన్కి 100 గ్రాములు కారం, 100 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్, మిగతావి మొత్తం 50 గ్రాముల చొప్పున అయితే వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎర్రగా వేగాలి. సారీ ఫ్రెండ్స్, కారం వేసేటప్పుడు నాకు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, ఏమీ అనుకోవద్దు. ఇదిగోండి 100 గ్రాములు ఇంతే కారం అండి నేను వేసింది. ఇందులో వీడియో మాత్రం క్లిప్ మిస్ అయింది. 100 గ్రాములు మీకు చూపించడానికి చూపిస్తున్నాను. 100 గ్రాములు కారం వేసుకున్నాను. వంద గ్రాములు కొంచెం తక్కువ అండి. మనం తినేదాన్ని బట్టి పులుపు తినగలిగిన వాళ్ళైతే 100 గ్రాములు వేసుకోవచ్చు. కొంచెం పులుపు తక్కువ తినే వాళ్ళైతే ఇది 80 గ్రాములు అండి. 80 గ్రాములు అయితే నేను చింతపండు పేస్ట్ అయితే వేసాను. అవి 2 మాత్రం మిస్ అయ్యాయండి వీడియో తీసేటప్పుడు. ఇవి 2 నేను మీకు కొలత కోసం చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు మిగతాయి మొత్తం వేసేసుకుందాము. మనం 100 గ్రాములు కారం వేసినప్పుడు ఎప్పుడైనా సరే సాల్ట్ మాత్రం 50 గ్రాములు అండి. 50 గ్రాములు వేస్తున్నాం. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. నేను ఉడకబెట్టేటప్పుడు మాత్రమే కొంచెం వేసాను, కానీ తర్వాత నేను పసుపు అయితే వేయలేదండి. ఇక 1 స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. 50 గ్రాములు జీలకర్ర పొడి అండి. 50 గ్రాములు ధనియాల పొడి, 50 గ్రాములు గరం మసాలా, ఇది 1 స్పూను దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు అవన్నీ కలిపి పట్టింది. ఇది మాత్రం కొంచెమే వేసుకుంటున్నానండి, ఇది ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వీటిని మొత్తాన్ని మనం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని, చింతపండు కూడా ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి ఫ్రెండ్స్. కారం వేసి తర్వాత చింతపండు వేసి ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ ఉంచిన తర్వాత మాత్రం బంద్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ పచ్చడి నార్మల్గా మనం పెట్టుకునే చికెన్ పచ్చడి కన్నా టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. ఒకసారి ఇలాగో ట్రై చేసి చూడండి, చాలా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకుందాము. మనకు ఆయిల్ సరిపోదు. నాకు మొత్తానికి కేజీన్నర చికెన్ తీసుకుంటే పచ్చిది ఫ్రై అయ్యేసరికి కేజీ అయిందండి. మీకు ఈజీగా మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను వివరంగా. మొత్తం మీద అయితే ఆయిల్ అయితే కేజీ ఆయిల్ అయితే పట్టిందండి. దీనికి మనకి ఎప్పుడైనా సరే నిల్వ పచ్చళ్ళకు ఉప్పు, కారం, నూనె మాత్రమే 3 కావాలండి ప్రధానంగా. అవి 3 మాత్రం కంపల్సరీగా మనకు సరిపడా ఉండాలి. ఏది కొంచెం తక్కువైనా కూడా పచ్చడి అయితే డ్యామేజ్ వచ్చేస్తుంది. నేనైతే ఎప్పుడు ఇదే పద్ధతిలో ఇదే కొలతలతో పెట్టుకుంటానండి. పచ్చి చికెన్ లెక్కలో అయితే నేను ఎప్పుడూ పచ్చడి పెట్టను.
నేను ఒక్కొక్క రకం నెలకు ఒకసారి ప్రతిదీ మార్చి మార్చి అయితే ఇంట్లో పెడుతూనే ఉంటా పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా కంపల్సరిగా ఈ కొలతలతో అయితే మాత్రం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మన చికెన్ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన పచ్చడి అయితే ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది 2-3 రోజులు అయితే ముక్క మెత్తపడిపోయి చక్కగా పులుసులో నాని తినడానికైతే ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే చేసుకుని తిని ఎంజాయ్ చేయండి. చికెన్ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. పక్కా కొలతలతో అయితే నేను మీకు చూపించాను. నేను ఎలా చేశానో మీరు కూడా చూశారు కదా. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.